కాళేశ్వరం నిర్మాణంలో నోటి మాటలే ఆదేశాలు, ఉత్తర్వులు లేకుండా ఫోన్లోనే పెద్దసార్ ఆర్డర్స్ అంట. పెద్దసార్ ఎవరైనా? ఈ పెద్దసార్ ఎవరు? సుప్రీం. చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోయామంటున్న ఆఫీసర్లు. డిపిఆర్ను సిడబ్ల్యూసికి సమర్పించడంలోనూ అదే విధానం. మౌఖిక ఆదేశాలతోనే అన్నారం సుందిలా లొకేషన్లు మార్పు. కొత్త లొకేషన్లో టెస్టులు చేసినా పాత డిజైన్లే కొనసాగింపు. పెద్దలు చెప్పినట్టు చేసి ఇరుక్కుపోయిన అధికారులు. పెద్దలు ఎవరు? కేసీఆర్ చేసినట్టు, కేసీఆర్ చెప్పినట్టు ఇని మొత్తం ఇరుక్కపోయిన అధికారులు. అందుకనే కేసీఆర్ కుటుంబాన్ని నమ్మకూరు సోదరులారా. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని పోతే వాళ్ళు ఒడ్డుకుంటారు, మీరేమో నీళ్ళలో ఉంటారు. రాతలు కాదంట, మాటలే. కాళేశ్వరం ప్రాజెక్టులో లొకేషన్ల దగ్గర నుంచి డిజైన్ల వరకు, వ్యయ అంచనాల నుంచి లోన్ల వరకు అంతా పెద్దసారి చెప్పినట్టే జరిగింది. ఫోన్లో నోటి మాటలతో చెప్పగానే అధికారులు ఉరుకుల పరుగుల మీద పనిగానిచ్చేశారు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణలో ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. హెడ్ ఆఫ్ ద స్టేట్ పెద్దసారు చెప్పినట్టే చేశామని విచారణకు వచ్చిన అధికారులంతా ఏదో ఒక సందర్భంలోనే చెప్తూ ఉన్నారు. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను కేబినెట్ లో చర్చించాకే ముందుకు వెళ్లాల్సి ఉన్నా నేరుగా నోటి మాట ద్వారానే ఆ పెద్దసార్ ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత ప్రాజెక్టుకు వ్యాప్కోస్ తయారు చేసిన డిపిఆర్ కు సంబంధించి హైపవర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదిస్తున్నట్టు కనీసం ఆర్డర్లు కూడా రిలీజ్ చేయలేదంటారు. ఇదే అంశం మీద, ఇదే కాళేశ్వరం మీద నేను బాతాల పోసెట్టాను ఒక ఎపిసోడ్ చేసిన సోదరులారా. బాతాల పోసెట్టి అని మీరు చూడ్రి, శనేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ అని చేసిన చూడ్రి. బాతాల పోసెట్టి ఇందులో బాతాల పోసెట్టి భూకుంభకోణం ఎలా జరిగిందనేది ఇగో ఇదేనా? ఇగో ఇందులో ఉంటుంది చూడ్రి. బాతాల పోసెట్టి ఏది? కాళేశ్వరం కథ 5 ఏళ్ల కింద చెప్పిన నేను. 5 ఏళ్ల కింద వీడియో తీసి ఇదేం కాబోతుందనేది ఆయాలనే చిత్రీకరించి చెప్పిన. ఏది ప్రజలకు క్లియర్గా అర్థం కావాలని చెప్పి ఆ రోజు చిత్రీకరించి ఇది కాళేశ్వరం తోటి ఎట్లా కొల్లగొట్టబోతా ఉన్నాడు తెలంగాణ సంపద అనేది ఆ రోజు చెప్పడం జరిగింది సోదరులారా. ఈ బాతాల పోసెట్టి అనేటువంటి ఈ ఎపిసోడ్ ను, ఈ లింక్ ను కింద షేర్ చేస్తా ఉన్నాం డిస్క్రిప్షన్ లో. ఇదేగా ఒక్కసారి ఇది చూడురి. ఈ బాతాల పోసెట్టి ఎపిసోడ్ చూస్తే ఇవాళ మీరు పత్రికలలో చూస్తున్న కాళేశ్వరం కహాని అంతా ఆయనదే చేసి పెట్టిన. మీరు ఇట్లా కచ్చదాగుడు మంచిగా లేదయ్యా, జర నీళ్ళు కలుపుకోరయ్యా. మనసు బాగలేదురా నర్సిగా. జర ఆగుదోరా, తెచ్చినా. ఏమైంది దోరా? ఓట్లలో గెలిచినాక కూడా ఇంకా బాధపడితేనే ఉన్నావు. ఏం చేద్దాంరా, మా సుట్టపోడు కామేశ్వర తానా అప్పు చేతివి, వాడు అడగబట్టే. ఏముందు దోరా, చెరువులు దూమిద్దాం, ఊరిలు కట్టిద్దాం, కమిషన్లు తీసుకుందాం. ఏడున్నదిరా, ఇది వరకున్న సర్పంచే అన్ని చేసిపోయా, ఇక మనకేడున్నదిరా జాగా. ఖర్చుకు పెట్టకపోతే కమిషన్లు రావాయి, కమిషన్లు రాకపోతే ఓట్ల ఖర్చు వెళ్ళదాయే. నర్సుగా ఫోన్ అందుకోరా, ఇరిగేషన్ ఇంజనీర్కి ఫోన్ కలుపు. సర్పంచ్ దొరా రింగ్ అవుతుంది. హలో రాంప్రసాద్ రెడ్డి. దొరా నమస్తే దొరా, బాంచన్. ఆ పోయిన సర్పంచ్ అంబడి ఎట్టు ప్రాజెక్టు చేస్తుండే ఎందాకొచ్చింది? అదే పని మీద ఉన్న దొరా, పనులు జోరుగా అవుతున్నాయి. ఇది పూర్తయితే మన ఊరు మొత్తానికి నీళ్ళు వస్తాయి. నీకేమైనా దమాకున్నదా? ఏమైంది దొరా అంత మాట అంటే? ఆ దిక్కుమాలిన అంబడి ఎట్టు ప్రాజెక్టుతో నీళ్ళేడొస్తాయిరా సన్నాసి. ఇది చాలా బెస్ట్ ప్రాజెక్ట్ దొరా, చాలా తక్కువ ఖర్చుతోనే అవుతుంది. నువ్వు తక్షణం ఆ పనులాపి ఇంటికి రా చక్కగా. సరే మంచిది దొరా, వస్తా. రెడీ, పూసిన పెగ్గులు చాలు కానీ కామేశ్వర తానికి పోయిరాపో, వచ్చే నెల అప్పులు కడతామని. మంచిది దొరా, పోయి వస్తా. దొరా అంత చక్కదైన ప్రాజెక్ట్ ఆపమంటున్నారు, నీళ్ళు ఇట్లు వస్తాయి దొరా.
అరే నర్సిగా నీళ్ళు వస్తే ఎంత రాకపోతే ఎంత మనకు కమిషన్లు వచ్చినాయా రాలేదా అదే లెక్క. అంటే ఆ అమ్మడిగట్టు ప్రాజెక్టు ఆపేశారా దొరా? ఆపేస్తే మనకు కమిషన్లు ఏడొస్తాయిరా. మరి ఎట్లా దొరా? అమ్మడి ఎట్టి ఇడిచిపెట్టి శనేశ్వరం అనే ప్రాజెక్టు సురు చేద్దాం రా. అదేడా దొరా? ఆగ్రహ తొందరపడకు చెప్తా. రెడీ వచ్చిరా? వచ్చింది దొరా. నమస్తే దొరా. నమస్తే గాని అమ్మడేటి ప్రాజెక్టు పనులు ఆపేయాలి. ఇప్పటికే 30,000 రూపాయలు ఖర్చు పెట్టినాం దొరా. ఆపేస్తే ఎట్లా? ఏమిరో ఉంటావా ఇంటికి పోతావా? లేదు దొరా, ఉంటా. ఆరి నర్సిగా చలో శనేశ్వరం సరికాడు పోదాం పారా. కాంచి మల్లంపల్లికి నీళ్ళు ఎట్లా పోతాయో చూడు. అయ్యా కాళ్ళకాడు ఉన్న నీళ్ళని నెత్తి మీదకి తెచ్చుకొని నెత్తి మీద నుంచి మళ్ళీ కాళ్ళకాడికి ఇడిచి పెడితే ఏం లాభం దొరా? పైకం దాండుగా తప్ప అట్లా చేస్తే రూపాయి ఖర్చుతో నచ్చే నీళ్ళని 100 రూపాయలు పెట్టి తెచ్చుడు తప్పు కదా దొరా? ఎంత అవుతుందా? మనది మిగిలిపడి చెట్టు ఊరేనే ఏమవుతుంది? కాదు దొరా, ఎకరం పంట పండిస్తే 1000 రూపాయలు వస్తాయి. అలాంటిది ఎకరం బారియడానికి 5000 ఖర్చు అవుతాయి కదా దొరా? నీకు బొచ్చారు కదా చెప్పింది. ఇది తప్పు దొరా, వట్టిగా జనం సొమ్ము నాగం చేసినట్టు అవుతుంది. అట్లనా? ఏ ఇంజనీర్ అమ్మిడియట్ ప్రాజెక్టు సర్వే ఎవరు చేసిరు? నేనే చేసిన దొరా. అప్పుడు ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. ఈ శనేశ్వరం సర్వే చేస్తే 1000 రూపాయలు వస్తాయిగా నీకు. చేయొచ్చు దొరా, అమ్మిడియట్ కంటే శనేశ్వరం కాడ కడితేనే మంచిగా ఉంటుంది. ఇంకేంది ఆ డిజైన్ గీసేట ఎవరు ఉన్నారో చూడు. ఉన్నది దొరా, మాప్కోస్ అనే సంస్థ ఉన్నది. అమ్మిడియట్ ప్రాజెక్ట్ డిజైన్ గీసింది వాళ్ళే. కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు డిజైన్ ఒకటి గీసుకురాపో. ఖర్చు ఎక్కువ ఉండాలి కానీ తగ్గొద్దు. ఏం రెడీ? ఏం అద్భుతం దొరా, కుమ్మేరి. ఇంజనీరు వాని తానికి పోయి డిజైన్ తీసుకురాపో. 10 రూపాయలు ఎక్కువైనా ఇద్దాం.
ప్రాజెక్టు ఖర్చు మాత్రం పెరిగేటట్టు చూడు. మంచిది దొర, పోయి వస్తా. అయ్యా మరి ఎత్తిపోయాలంటే కరెంటు చాలా కావాలి కదా అయ్యా. నీకేం తెలుసురా వారి, కరెంట్ ఏడికెళ్ళి కొంటున్నావు? పక్క ఊరోళ్ళ తాన కొంటున్నాం. ఎంత కొంటున్నావురా? రూపాయి కొంటున్నాం. గీడ మన ఊరోళ్ళకి ఏం చెప్పినావు? రూపాయనరని చెప్పినాం. మరి ఇంకా జరంత కరెంటు కొంటాం ఈ శనేశ్వరం కోసం. అంటే కమిషన్ ఇంకా ఎక్కువ మిగులుతుంది కదరా. ఈ లెక్కలని నీకెందుకురా, మా రాములు గారు చూసుకుంటాడు కానీ నువ్వు. సరే సరే దొరా, సాయంత్రానికి ఇది ఉందా దొరా? ఉంది ఉంది, సాయంత్రం మీడియా వాళ్ళని పిలువు. సరే మంచిది, పిలుస్తాను దొరా. రండి రామప్రసాద్ రెడ్డి గారు, కూర్చోండి. ఇంత దూరం వచ్చారు? ఏం లేదండి, అమ్మిడియేట్ డిజైన్ మీరే గీసిరు కదా. అవును. ఆ ప్రాజెక్ట్ ఆపేస్తున్నాం. కొత్తగా శనేశ్వరం చెరువు ప్రాజెక్ట్ కట్టాలని అనుకుంటున్నాం. అమ్మడేటి కాడ కడితేనే మంచిదని చెప్పినాం కదా. అదే అండి, అది మీకు తెలుసు మాకు తెలుసు, కానీ కొత్త సర్పంచ్ ఇంటలేడు. కొత్త ప్రాజెక్ట్ కట్టాలే అంటున్నాడు. మరి ఇప్పుడాక పెట్టిన ఖర్చు అంతా ఇంకేముంది, గంగల కలిసినట్టే. ఎంత అన్యాయం ఇంజనీర్ గారు ఇది. మనకేం పోయేది ఉంది? సర్వే చేసినందుకు నాకు పైకం వస్తుంది, డిజైన్ తీసినందుకు నీకు పైకం వస్తుంది. మనం జేబులు నింపుకోవడానికి జనం సొమ్ము ఆగం చేయొద్దు కదా. ఇదంతా ప్రజలకు తెలవనిస్తామేంది? అమ్మడేటి డిజైన్ గీసిందే నేను. ఇప్పుడు అది బాగాలేదా అని కొత్తది గీస్తే జనానికి అనుమానం రాదా? ఆ అనుమానాలు రాకుండా పోషెట్టి ద్వారా మేనేజ్ చేస్తాడు. నువ్వైతే డిజైన్ గీసాయి. అరే నర్సుగా, రెడ్డిగాడు వచ్చినారా? అదేంటి ద్వారా వస్తూనే ఉన్నాడు. వచ్చిర్రా విలేకరులు? వచ్చిన దొరా. చెప్పినవా ఆనాడు విలేకరికి, తెలంగాణ జ్యోతికి, మార్క్స్కి? చెప్పిన దొరా. ఏం చెప్పినావు? ఆనాడు ఆయనకేమో శనేశ్వరం అనే అద్భుతమైన ప్రాజెక్టు కట్టబోతున్నారట, నిజమేనా అని అడగవచ్చు. వెరీ గుడ్. ఆ సీకటి పత్రికని రానిచ్చారు, నిజమైన ప్రశ్నలు వేసి ఆగం చేస్తాడు. లేదు, అంత మన భజన బ్యాచ్ వస్తున్నారు చూడు. రండి రండి. నర్సిగా, అయ్యా మంచి ఛాయ్ పట్టుకుని రా. అట్లనే మన పార నుంచి తెచ్చిన బిస్కెట్లు ఉన్నాయిగా, అవి పట్టుకుని రాపో. ఆరెంజ్ బిస్కెట్లా? అయ్యారా? ఓ అవ్వా, సరే అయ్యా. పసిటి పంటలతోని మన ఊరు కలకలలాడాలి. 60 ఏళ్ల సంది ఊరు నేలినోళ్ళు గాడిద పనులు తోవిరా. ఒక్క కాలువన్న చక్కగా ఉన్నదా? ఒక్క ప్రాజెక్ట్ ఉన్న మంచిగా ఉన్నదా? గత పాలకులు చారాన ఖర్చు పెట్టి బారాన జేబులు వేసుకున్నారు. ఇవాళ మనది ప్రత్యేక ఊరైంది. ఇప్పుడు అడ్డమొస్తాడో నేను చూస్తా. అంటే ఏం చేయబోతున్నారు సార్? అవినీతి ప్రాజెక్టులన్నీ ఆపుతా. పాత సర్పంచులు తిన్న పైకమంతా కక్కిస్తా. అంటే ఎంక్వైరీ చేపిస్తారన్నట్టు. అంతేకాదు, ఇవాళ నా ఊరు పచ్చగుండేటందుకు శనేశ్వరం నీళ్ళు తెచ్చి రైతుల కాళ్ళు కడుగుతా. శనేశ్వరం ప్రాజెక్ట్ కట్టబోతున్నారా సార్? అవును, మన ఊరికి రాబోయే 2 ఏళ్లలో నీళ్లు తీసుకొచ్చి చూపెడతా. ప్రాజెక్టు డిజైన్ తయారైతుంది. ఇప్పటికే అక్కడ అమ్మిడియట్ ప్రాజెక్ట్ ఉంది కదా సార్. ప్రాజెక్ట్ ఆపిట్ట కూడా ప్రపంచం ఆశ్చర్యపోయే ప్రాజెక్టు కట్టబోతున్నాం. మిమ్మల్ని కూడా తీసుకుపోతాడికి. ఏం రాయమంటారు సార్ మమ్మల్ని? తెలంగాణకు దిగొస్తున్న గంగా అని నూరాయి. మరి మా తెలంగాణ జ్యోతులు ఏం రాయాలి? శనేశ్వర మహా అద్భుతానికి శ్రీకారం అని రాయి. మార్క్సీల బొంతమడక దార్శనికుడు అని రాయి. సరే సార్, ఇక వెళ్దాం. పొండ్రి, శనేశ్వరం ప్రాజెక్టు మీద ఎవరు మంచిగా వార్త రాస్తే వాళ్ళకు ప్రైజులు ఇస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ప్రతిభకు గుర్తింపునిస్తున్నారన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఇక మా పెన్నులకు స్నానం పెడతాం. ఇక చాయ్ బిస్కెట్లనే కదా. బిస్కెట్లకు న్యాయం చేసినవరా నర్సిగా. అపర భగీరథుడు బాతాల పోశెట్టి గారి నాయకత్వం. అపర భగీరథుడు మన బాతాల పోశెట్టి గారి నాయకత్వం. బాతాల పోశెట్టి గారి నాయకత్వం. జై బాతాల పోశెట్టి. దా రామప్రసాద్ రెడ్డి కూసో. మాకోసం నీకు చెప్పిన డిజైన్ గీస్తున్నాడు. మరి కాంట్రాక్టర్ సంగతి ఏంది? అదే ఖజా ఇంజనీరింగ్ ఉన్నాడు కదా దూరా, పాతోడు, వానికే ఇద్దాం. వాడు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మనకు? పిలిపియమంటారా? ఏది ఫోన్ చేయి.
హలో సార్, నమస్తే. నమస్తే. సర్పంచ్ పోషెట్టి దొరగారు రమ్మంటున్నారు, వస్తావా? అయ్యో మహాభాగ్యం, వస్తుండండి. వస్తున్నాడు దొర. రెడీ ఉన్నావురా? ఉన్నదోరా. మొన్న ఎంత పర్సెంటేజ్ చేసినావురా? 10% వేసిన దొరా, అవే మస్తు కమిషన్ ఇచ్చింది. రావయ్య గజారెడ్డి, నీకోసం చూస్తున్నా. ఏమి లేదు, 1 లక్ష రూపాయల ప్రాజెక్ట్ కట్టేది ఉంది, శనీశ్వరం ప్రాజెక్టు. నీతోనవుతుందా? ఎందుకు కాదు సార్, అవుతుంది. మరి మా సంగతి ఏంది దాంట్లో? 10% ఉంటుంది సార్ మీకు. ఏ గజా ఇంజనీరింగ్ 10% కాదు, 30% కావాలి. మాకేం మిగులుతుంది సార్? మరి అవసరమైతే ప్రాజెక్ట్ ఖర్చు పెంచేద్దాం, 2 లక్షలతో కడదాం. మరి శనీశ్వరం ప్రాజెక్ట్ తోటి నీళ్ళు సరిగా రావుగా సార్? నీళ్ళు వస్తున్నట్టు యాక్టింగ్ చేద్దాం, ప్రాజెక్టు కట్టి పైకం పంచుకుందాం. మరి 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? ఏమున్నది, ఊర్లో ముసలోళ్ళ పింఛన్ల పైకం, విద్యార్థుల స్కాలర్షిప్ల పైకం, అనారోగ్యశ్రీ పైకం, అంతా ఇటే మళ్ళిద్దాం. అయినా సరిపోవు కదా సార్? సరిపోకపోతే అప్పులు తీసుకొద్దాం, కానీ నా కమిషన్ 30% మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. సరే ఇస్తాను, కానీ నన్ను బదనం కాకుండా చూడండి సార్. ఏ గజారెడ్డి, నిన్న ఎవడన్నా బదనాం చేసిండు అనుకో, సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు పెంచుతున్నా, అవి రక్షిస్తాయి. అంతేనంటారా సార్? ఏ ఊళ్ళే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ తెలివి ఉండదు, మోసటి జ్వరం తెగ కష్టపడుతుండని భజన చేస్తుంటారు. ఈ ఊళ్ళో ఇటువంటి సన్యాసులు ఉన్న రోజులు మన దోపిడికి డోకా ఉండదు సార్. ప్రత్యేక పొంతమడక ఏర్పడ్డది ప్రజల కోసం అనుకున్నాం, కానీ మన కోసమని ఇప్పుడే తెలిసింది సార్. ప్రజలదేముంది రెడ్డి, ఓట్ల నాడింత మందు పోస్తే అంతా మర్చిపోతారు. సరే కానీ కమిషన్ పైకం ఎక్కడ ఇవ్వమంటారు సార్? కొనజీఆర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర దాచిపెట్టాలి. మంచిది సార్. నాయకత్వం. ఇగో ఇది, ఇందులో 5 ఏళ్ల కింద ఏం జరుగుతుందో క్లియర్గా చెప్పిన సోదరులారా. 5 ఏళ్ల కింద జరిగేటువంటి 5 ఏళ్ల కింద కేసీఆర్ చేయబోతున్నటువంటి ఈ శనేశ్వరం డ్రామా, కాళేశ్వరం ప్రాజెక్టు డ్రామా అంతా ఆయాలనే చెప్పిన. కింద కింద చూడరు బాయ్ సాబ్, ఏది లింకు ఇగో ఇడ కింద ఉంది చూడరి, బాతాల పోషెట్టి 6 లింక్ కింద ఉంది, దయచేసి చూడండి. అది చేస్తే కేసీఆర్ గతంలో చేసినటువంటి ప్రతి పెంటను వీడియో రూపంలో తీసుకొచ్చిన ఆ రోజు కాళేశ్వరం నిర్మాణంలో ఇప్పుడు బయటపడ్డది. ఇప్పుడు బయటికి ఇప్పుడు చెప్తారు ఇంజనీర్లు చూడు. ఆ రోజు నేను చెప్తేనేమో నా మీద కేసులు బీసులు పెట్టారు కదా, ఇగో ఈ రోజు బయటపడ్డది అదే. అభివృద్ధికి ఆటంకం చేస్తున్నాడు, ప్రాజెక్టులు కడతాడు వద్దంటున్నాడు, ఎన్ని మాటలనే. ఇట్లా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.